రేపు ఏపీలో 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ సాఫీగా శాంతియుతంగా జరిపేందుకు ఎన్నికల కమిషన్ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అక్రమాలు జరగకుండా నిఘా పెట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పోలింగ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారని చెప్పవచ్చు. ఏదైతే పోలింగ్ కేంద్రాల నుంచి కూడా ఈవీఎం మిషన్స్ని తీసుకుంటూ ఇక్కడ అధికారులు ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారి పోలింగ్ కేంద్రాలకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈవీఎం మిషన్స్ని కూడా ఈ ప్రాంతం నుంచి తరలించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈవీఎం మిషన్స్ని తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వారికి కేటాయించేటువంటి పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఆ పోలింగ్ కేంద్రాలకు కూడా సిబ్బంది బయలుదేరుతారని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో పటిష్టంగా కూడా అన్ని ఏర్పాట్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో పూర్తి చూసుకుంటే మనం 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకుంటే 175 అసెంబ్లీ స్థానాలకు 2387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నుంచి కూడా 46 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మిగతా ప్రాంతాల నుంచి కూడా చాలామంది అభ్యర్థులే బరిలో ఉన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పవచ్చు. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 4,13,41,842 ఓటర్లు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. రేపు ఉదయం వారందరూ కూడా ఈ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఏపీలో పురుష ఓటర్లు చూసుకుంటే 2,02,77,455 మంది పురుష ఓటర్లు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక మహిళా ఓటర్ల సంఖ్యకు వస్తే కనుక 2,10,60,767 మంది మహిళా ఓటర్లు కూడా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఏపీలో థర్డ్ జెండర్ ఓటర్లు కూడా 3,620 మంది కూడా పూర్తి స్థాయిలో ఈ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఏపీలో ఉన్నటువంటి 25 లోక్సభ అసెంబ్లీ బరిలో కూడా 454 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అత్యధికంగా చూసుకుంటే విశాఖ లోక్సభ బరి నుంచి 33 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యల్పంగా చూసుకుంటే రాజమండ్రి లోక్సభ బరిలో నుంచి 12 మంది అభ్యర్థులు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఏవైతే 175 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే డిస్ట్రిబ్యూషన్ పోలింగ్ కేంద్రాల నుంచి కూడా ఈవీఎం మిషన్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలో ఉన్నాం. ఇక్కడ మనం ఏర్పాట్లు చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈవీఎం మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిషన్స్ని కూడా ఎవరైతే పోలింగ్ డ్యూటీలో ఉంటారో వారందరూ కూడా ఈ మిషన్స్ని కూడా అందజేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో వారికి ఈవీఎం మిషన్స్ని ఏ విధంగా వర్క్ చేశాయనే దానిపైన కూడా ఎన్నికల సిబ్బంది ఏదైతే అధికారులు ఉంటారో వారందరూ కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. శిక్షణ ఇచ్చిన తర్వాత వారికి పూర్తి స్థాయిలో ఈరోజు పూర్తి స్థాయిలో ఈవీఎం మిషన్స్ని కూడా అందజేయడం జరిగింది. రేపు ఉదయం చూసుకుంటే పూర్తి స్థాయిలో 7 గంటలకు ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఏడాది కూడా సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ పోలింగ్కి ఓటు వేసేందుకు కూడా అవకాశం ఉండేది. అయితే ఈ ఏడాది 1 గంట పాటు కూడా అధికారులు వాటిని పొడిగించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండల తీవ్రత అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో అంటే గత నెల 2 నెలల నుంచి కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. 40 డిగ్రీల నుంచి 46 డిగ్రీలు అలాగే 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఒకసారిగా ఎన్నికల అధికారులు కూడా ఓటింగ్ శాతాన్ని పెంచేటువంటి క్రమంలో భాగంగానే పూర్తి స్థాయిలో సమయాన్ని కాస్త పెంచారనే చెప్పుకోవచ్చు. సమయాన్ని పెంచిన తర్వాత 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారు ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం 7 గంటలకు పూర్తి స్థాయిలో ఎగ్జాక్ట్గా కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ సాధారణ ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది. పూర్తి స్థాయిలో 7 గంటలకు మొదలు పెడితే 8 గంటల ప్రాంతంలో కూడా ఈ ప్రక్రియ అన్నది కూడా వాళ్ళు పూర్తి చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో కూడా ఈవీఎం మిషన్స్ని మొరాయించడం మనం గత ఎన్నికల్లో చూసాం కాబట్టి అయితే ఆ ఈవీఎం మిషన్స్ని ఒకవేళ పనిచేయకపోతే మొరాయిస్తే కూడా మిగతా మిషన్స్ ఏవైతే మిషన్స్ ఉంటాయో ఆ మిషన్స్ని తెప్పించుకొని పూర్తి స్థాయిలో వారు అక్కడ రీప్లేస్మెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎన్నికల పోలింగ్కి అయితే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా సెంటర్లలో కూడా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం కూడా వెబ్కాస్టింగ్ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అవకతవకలు జరిగేటువంటి అవకాశం ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ పరిధిలో కూడా పూర్తి స్థాయిలో ఆ వెబ్కాస్టింగ్ ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో పోలింగ్ స్టేషన్లో బిఫోర్ 100 మీటర్లు చూసుకుంటే 144 సెక్షన్ అన్నది అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని మనం చెప్పవచ్చు. కెమెరా పర్సన్ ఉదయ్, మల్లికార్జున్, 1 టీవీ.